సో బేబీతో కల్ట్ బ్లాక్ బస్టర్ని అందుకున్న ద ఆనంద్ దేవరకొండ. సో వారిని వేదిక మీదకి వచ్చి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బెస్ట్ యాక్టర్ ఆనంద్ దేవరకొండ. మీరందరూ అటువైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఇప్పుడు ఆనంద్ దేవరకొండని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడడానికి భయం అవుతుంది. బట్ మై రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. టు ది ఆర్గనైజర్స్, యాజ్ అన్ ఇట్స్ అ స్పెషల్ మూమెంట్. నేను అసలు చాలా స్టేజెస్లో, చాలా ఇంటర్వ్యూస్లో నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ అవుదామని ఒక డ్రీమ్ తోటి ఏం రాలేదు. ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది. కానీ ఈరోజు చూస్తే అక్కడ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక అవార్డ్ మీద ఎన్టీఆర్ సార్ పేరు ఉండటం, దానికి అది నాకు రావటం, ఇట్స్ కంప్లీట్లీ డెస్టినీ ఐ ఫీల్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ దట్, Sai Rajesh. Thank you for thinking of me for this role and encouraging me. Hopefully we make so many more successful films. Thank you so much, Anna. And to the whole team of Baby, everybody, SK and Dheeraj, all the cast and crew, thank you so much. Yeah. Thank you, Anand. Thank you so much. Once again, congratulations for this award and all the very best. Looking forward in bold and successful kosam. Thank you, Anand. Thank you so much. సో అలాగే రిక్వెస్ట్ అద్దంకి దయాకర్ గారు కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయి రాజేష్ గారు. సో బేబీతో సూపర్ హిట్ని, కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ని మనందరికీ అందించి 100 కోట్లు వసూలు చేసిన సినిమాని విట్నెస్ చేశారు ఆయన. సో ఎస్, ఆనంద్ దేవరకొండ గారిని స్టేజ్ మీదే ఉండవలసిన కోరుకుంటున్నాం. ఎందుకంటే వారి డైరెక్టర్ కూడా ఇప్పుడు ఈ అవార్డుని అందుకుంటున్నారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయి రాజేష్ గారు. సో మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ అవార్డు పెద్దవారందరి సమక్షంలో అందుకోవాల్సిందిగా సాయి రాజేష్ గారిని, డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ సాయి రాజేష్ గారు, మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉండండి. ఆ మహానుభావుడి పేరిటి మీద ఇచ్చే ఈ అవార్డు నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. రిలీజ్ అయ్యే సంవత్సరం అవుతున్నా ఇంకా బేబీ అవార్డులు వస్తూనే ఉన్నాయి. అండ్ లెజెండరీ
పర్సనాలిటీస్ మన చేతుల మీదుగా తీసుకోవటం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఎస్ యా నవ్ ఆనంద్ దేవరకొండ గారిని, సాయి రాజేష్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అవార్డులోకి వెళ్ళాలి. బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అని. ఆ అవార్డులోకి వెళ్ళే ముందు వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కరాటే రాజు గారిని కోరుకుంటున్నాము. సో విశ్వక్సేన్ గారి నాన్నగారు మనందరికీ తెలుసు. సో ఎస్, వారిని వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో నా బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డులోకి వెళదాము. కానీ సాయి రాజేష్ గారిని బిఫోర్ దట్ ఒకసారి మళ్ళీ వేదిక మీదకి వచ్చి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకోవాలి. ఎందుకంటే వైష్ణవి ఇక్కడికి రాలేదు, మీరే వాళ్ళ ఇంటి వరకు చేర్చాలి. సో ఆ అవార్డ్ని, సో వైష్ణవి చైతన్య అవార్డ్ని అందుకోవాల్సిందిగా, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకోవాల్సిందిగా సో వైష్ణవి చైతన్య తరపు నుంచి సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాము. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్ గోస్ టు వైష్ణవి చైతన్య. బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న వైష్ణవికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డుని సాయి రాజేష్ గారు వైష్ణవి చైతన్య తరపు నుంచి అందుకోవడం జరుగుతుంది. So congratulations once again, Vaishnavi Chaitanya. Thank you. Thank you, Sai Rajesh Garu. Thank you so much.